వెనిజులాలో మదురోని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ట్రంప్ మీడియా ముందుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ సమయంలో ట్రంప్ ముఖంలో ఉత్సాహం చూడండి, ప్రపంచం మొత్తాన్ని గెలిచినంత ఆనందం. మరిప్పుడు ఇరాన్లో ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖామినేయిని హత్య చేయించారు. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద విక్టరీ ఇది. అయినప్పటికీ ట్రంప్ ముఖంలో సంతోషం ఎందుకు కనిపించట్లేదు? ఆ ఉత్సాహం ఎక్కడ మాయమైంది? ఏదో తప్పు జరిగినట్టు ట్రంప్ తలదించుకుని ఎందుకు తప్పించుకుంటున్నాడు మీడియా నుండి? విచ్ మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్. అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు అని అర్థం. ట్రంప్ ఏమనుకున్నాడు? ఇరాన్ సుప్రీం లీడర్ని లేపేస్తే, ఇరాన్ టాప్ కమాండర్స్ అందరినీ, ఈ సర్ఫేస్ లెవెల్ లీడర్స్ అందరినీ కూడా లేపేస్తే అక్కడ ఒక పవర్ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. అంటే కీలకమైన డిసిజన్ తీసుకోవడానికి ఎలాంటి లీడర్ ఉండడు. పాతకాలంలో యుద్ధాలు గనక మీరు గమనిస్తే, ఒక రాజ్యం మరొక రాజ్యం పైన యుద్ధానికి వస్తుంది అంటే ఫస్ట్ ఆ యుద్ధానికి ఎవరైతే సైన్యాధ్యక్షుడు ఉంటాడో ఆ సైన్యాధ్యక్షుడిని లేపేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు అంటే సైన్యాధ్యక్షుడిని లేపేస్తే సాధారణ సైనికులు భయభ్రాంతులకు గురై తలా ఒక దిక్కు తప్పించుకొని పారిపోతారు, యుద్ధాన్ని సునాయాసంగా గెలవచ్చు అని అప్పట్లో యుద్ధనీతి. అదే యుద్ధనీతిని ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు అమెరికాలు ఇరాన్ పైన ప్రదర్శించారు. ఇరాన్ టాప్ లెవెల్ లీడర్స్ అందరినీ ఒకేసారి లేపేస్తే అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. కాబట్టి డిసిజన్స్ ఎవరు తీసుకోలేరు. కాబట్టి యుద్ధం చేయకుండానే ఇరాన్ సరెండర్ అయిపోతుంది. అది కాకుండా ఇరాన్ ప్రజలు గత కొన్ని నెలల నుండి కూడా ఇరాన్ సుప్రీం లీడర్కి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. అఫ్కోర్స్ ఈ ప్రొటెస్టుల్లో కొన్ని న్యాయబద్ధమైనవి ఉన్నాయి, కొన్ని ఫోర్స్డ్ కూడా ఉన్నాయి. అంటే విదేశాల నుంచి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి అక్కడి ప్రజలతో బలవంతంగా లేదంటే మభ్యపెట్టి చేపించిన ప్రొటెస్టులు కూడా ఉన్నాయి. ప్రొటెస్టులు వీటి వెనక సిఐఏ మరియు మొసాద్ హస్తం ఉంది. ఇది ఇరాన్ కూడా కుండబద్దలు కొట్టినట్లు తన ఇన్వెస్టిగేషన్లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మీడియా సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఏమనుకున్నాయి? ఎప్పుడైతే ఈ ఖామినేయిని అడ్డు తప్పిస్తే అక్కడ ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరగబడతారు, రెజిమ్ చేంజ్ అవుతుంది, చేతికి మట్టంటుకోకుండానే ఇరాన్లో తమ పప్పెట్ గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు, ఇరాన్ని సమూలంగా నాశనం చేయొచ్చని ప్లాన్ వేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఇరాన్ టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా మరణించినప్పటికీ ఇరాన్ ఇప్పటికీ కూడా యుద్ధంలో స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ ఉంది. అందుకు కారణం ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్. ఖామినేయి దూరాలోచనతో ఇరాన్ డిఫెన్స్ కి ప్యారలల్ గా ఏర్పరిచినటువంటి సంస్థ ఈ IRGC. అమెరికా ఈ సంస్థని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రకటించి ఎప్పుడో బ్యాన్ చేసింది. మీరే ఒకటి ఆలోచించండి, ఇరాన్లో ఎవరు అధికార పగ్గాలు తీసుకున్న నిమిషాల్లో వాళ్ళని ఇజ్రాయెల్ ఖతం చేస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఇరాన్ నుండి కౌంటర్ అటాక్స్ ఎందుకు ఆగట్లేదు? ఎందుకు అంటే అక్కడ డిసిజన్ తీసుకుంటుంది ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ, IRGC. గతంలో ఇరాన్ సైంటిస్టుల్ని, ఇరాన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ని అమెరికా ఇదే విధంగా హత్య చేయించింది. హత్య చేయించడమే కాకుండా ఓపెన్గా ప్రెస్ ముందు తెలుపుతూ రొమ్ము విడిచి బీరాలకు పోయింది. అయినప్పటికీ కూడా ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. దాంతో ఇరాన్ ఒక చేతకాని దేశమని అమెరికా లెక్క కట్టింది. ఇప్పుడు ఖామినేయి హత్య తర్వాత కూడా ఇరాన్ అదే విధంగా గమ్ముగా ఉంటుంది, సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది అని అమెరికా, ఇజ్రాయిల్ లెక్క కట్టారు. కానీ ఒక పిల్లిని మనం రోడ్డు మీద భయపడితే అది వెళ్ళి పారిపోతుంది. కానీ అదే పిల్లిని తీసుకొచ్చి నువ్వు ఒక రూమ్లో పెట్టి అది ఎటు వెళ్ళలేని దుస్థితికి తీసుకొచ్చి దాన్ని బెదిరిస్తూ పోతే ఒకానొక టైంలో ఆ పిల్లి నీకు ఎదురు తిరుగుతుంది. పిల్లికి తెలుసు నీతో అది గెలవలేదు అని, అయినప్పటికీ కూడా నేను ఎదురిస్తుంది, నీపై దూకి విడుచుకుపడుతుంది. ఎందుకు అంటే ఆ పిల్లి తెగించింది కాబట్టి. సరిగ్గా ఇప్పుడు ఇరాన్ అదే చేస్తుంది. ఖామినేయి మరణం తర్వాత ఇక ఇరాన్కి కోల్పోవడానికి ఏమీ లేదు. కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు వచ్చే తెగింపు, నా భూతో నా భవిష్యత్తు ఉంటుంది. ఇరాన్ ఇప్పుడు అదే చేస్తుంది. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ పై అటాక్ చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అమెరికా బేసెస్ మొత్తం పైన ఏకకాలంలో విరుచుకుపడింది. ఒకే రోజు 9 దేశాలపైన అటాక్ చేసింది. ఒక దేశం ఇన్ని దేశాలతో యుద్ధం చేయడం చరిత్రలో ఒక్కసారి జరిగింది. ఎప్పుడు జరిగింది? ప్రపంచ యుద్ధాల సమయంలో జరిగింది. జర్మనీ ఒక్క దేశమే ఆల్మోస్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలతో యుద్ధం చేస్తుంది. జర్మనీ వీరత్వం గురించి తెలుసుకోవాలంటే అన్ని దేశాలు కూడా మూకుమ్మడిగా జర్మనీ పైన ఎలా అటాక్ చేశాయో తెలుసుకోవాలంటే, ఆ యుద్ధ వ్యూహాల గురించి తెలుసుకోవాలంటే ఒక
ఒక్కసారి మన ఛానల్లో ఉన్నటువంటి 2వ ప్రపంచ యుద్ధం వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మహాభారతంలో అభిమన్యుడిని చంపేటప్పుడు ఒక యుద్ధం ఉంటుంది. పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుడు ప్రయత్నించినప్పుడు యోధాని యోధులు, వీరాది వీరులు మూకుమ్మడిగా అభిమన్యుడి పైన అటాక్ చేస్తారు. అప్పుడు అభిమన్యు చావబోయే ముందు తెగించి పోరాడతాడు చూడండి. ఆ యుద్ధం మహాభారతంలోనే హైలైట్ యుద్ధంగా నిలుస్తుంది. అలాంటి యుద్ధమే జర్మనీ 2వ ప్రపంచ యుద్ధంలో చేసింది. అందుకే జర్మనీ పోరాటం చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయింది. అఫ్కోర్స్ యుద్ధంలో గెలిచినటువంటి ఈ అలైడ్ పవర్స్ తమ శాయశక్తులు ప్రయత్నించి జర్మనీ లెగసీని తగ్గించడానికి బుక్స్లో అనేక మార్పులు చేర్పులు చేసి జర్మనీని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. హిట్లర్ని ఒక నియంతగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ నేను హిట్లర్ని సపోర్ట్ చేయట్లేదు. హిట్లర్ చేసింది కరెక్టా రాంగా అని కూడా నేను మాట్లాడట్లేదు. నేను ఫోకస్ చేస్తుంది యుద్ధం జరిగిన తీరు గురించి. సేమ్ థింగ్ ఇప్పుడు ఇరాన్కి కూడా అప్లై చేస్తున్నాను. ఇరాన్ కరెక్టా రాంగా అన్నది సపరేట్ డిస్కషన్. ఇరాన్ స్టాండ్ ఏదైనప్పటికీ అది తీసుకున్నటువంటి రూట్ రాంగ్. అమెరికాను ఎలాగైనా దెబ్బ కొట్టాలి అన్న బలీయమైన కాంక్షతో ఇరాన్ ఒక్క తప్పటడుగు వేసింది. అదే టెర్రరిజం రూట్ని తీసుకోవడం. దాంతో చైనా, రష్యా లాంటి మిత్ర దేశాలు కూడా ఓపెన్గా ఇరాన్కి సపోర్ట్ చేయలేకపోయాయి. ఎందుకంటే ఒకవేళ ఆ దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తే అంటే మీరు టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నారా, హమాజ్ని సపోర్ట్ చేస్తున్నారా అని మిత్ర దేశాలు నిలదీసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ దేశాలు కూడా ఓపెన్గా ముందుకు రాలేని పరిస్థితి. అది కాకుండా అక్టోబర్ 7th రోజు ఏదైతే పట్టపగలు ఈ లేడీస్ని, ముసలి వాళ్ళను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక నెగిటివ్ ముద్రను వేశాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్తో చేస్తున్నటువంటి యుద్ధం నా భూతో నా భవిష్యత్. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి అని చెప్పను, కానీ దరిదాపుల్లో ఆ యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఏకైక దేశం ఇరాన్. ఇన్ని దేశాలతో జర్మనీ తర్వాత యుద్ధం చేసిన ఏకైక కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇరాన్. అంటే ఏంటి, ఇప్పుడు ఇరాన్ గ్రేటా అంటే లేదండి. ఇరాన్ తప్పు మీద తప్పు చేస్తూ ఉంది. ఖామినేయి మరణం తర్వాత ఇరాన్ ఏకకాలంలో 9 దేశాలపైన అటాక్ చేసింది. అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తే, ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేస్తే, ఇరాన్ ఈ అరబ్ దేశాలపైన ఎందుకు అటాక్ చేస్తుంది అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ అరబ్ దేశాల్లో అమెరికా యొక్క సైనిక స్థావరాలు, బేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ బేసెస్ని లక్ష్యం చేసుకొని ఇరాన్ అటాక్ చేస్తూ ఉంది. ఇరాన్ స్పష్టంగా తెలిపింది, మాకు మీతో ఎలాంటి గొడవ లేదు, మీరు మా బ్రదర్స్, కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఆ అమెరికా బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో మాకు ప్రాబ్లం ఉంది. అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకొని మేము అటాక్ చేస్తున్నామంది. ఆ తర్వాత కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, అమెరికా యొక్క ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో ఈ మిడిల్ ఈస్ట్లో వాటిని టార్గెట్ చేసుకొని కూడా అటాక్ జరిగాయి. అయితే కొన్ని అటాక్స్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మీద జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే ఎప్పుడైతే ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన అటాక్ చేయడం మొదలుపెట్టిందో పిరికి దేశమైనటువంటి అమెరికా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఈ మిడిల్ ఈస్ట్లో ఎంతమంది అయితే అమెరికన్ సోల్జర్స్ ఉన్నారో, అమెరికన్ పౌరులు ఉన్నారో పెట్టేబేడే సర్దుకొని అమాంతం పారిపోయి వచ్చేసేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేసింది. దాంతో మిడిల్ ఈస్ట్ను కాపాడుతా అని ఎవరైతే వకాల్తా పుచ్చుకొని సెక్యూరిటీ గ్యారంటీ మీద సైన్ చేసి అక్కడ సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం పెట్టేబేడే సర్దుకొని పిరికి పందల్లాగా దేశాలు విడిచి పారిపోవడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు పారిపోకుండా చేయడానికి ఇరాన్ ఈ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నిటిపైన అటాక్ చేసింది. ఒక్కటంటే ఒక్క ఫ్లైట్ కూడా 5 రోజుల పాటు కదలకుండా స్టెప్స్ తీసుకుంది. నిజానికి ఇది చాలా పెద్ద విషయం. నిన్న ఈరోజు కాస్త తీవ్రత తగ్గింది కాబట్టి ఎలాగోలాగా కొంతమంది అమెరికన్స్ బయటపడగలిగారు. అరబ్ కంట్రీలు ఇకనైనా ఆలోచించాలి. అమెరికాను గుడ్డిగా నమ్ముకొని యుద్ధంలోకి దిగితే మీ గతి బిచ్చగాల కంటే హీనమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో మనం ఆల్రెడీ చూసాం. పెట్టేబేడే సర్దుకుని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని తాలిబన్లకు పులిగద వేటాడడానికి వస్తే ఎరగా వేస్తాను చూడండి, అలా వదిలేసి పారిపోయి వచ్చింది. ఊరికే పారిపోయి వచ్చింది. ఆ వెపన్స్ అన్నింటిని కూడా అక్కడ వదిలేసి వచ్చింది. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది అంటే వేటిని ఆసరాగా చేసుకుని యుద్ధం చేస్తుంది? అమెరికా వదిలిపోయినటువంటి ఆ వెపన్స్తోనే యుద్ధం చేస్తూ ఉంది. తన యొక్క స్వప్రయోజనాల కోసం అమెరికా ఏ స్థాయికైనా దిగజారుతుంది. తనను నమ్మినటువంటి మిత్ర దేశాలను ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, దయాదాక్షిణ్యాలు లేకుండా గొంతి నిలుమి చంపేస్తుంది. ఒక గొప్ప లీడర్ చెప్పాడు, అమెరికాతో శత్రుత్వం కంటే ఎవరైతే మిత్రత్వం చేస్తారో వాళ్ళకే థ్రెట్ ఎక్కువగా ఉంటుంది అని.
అమెరికా ఈ సామెత నిజం అని చెప్పి అక్షరాల పదే పదే ప్రూవ్ చేస్తూనే ఉంది. ఈరోజు మళ్ళీ చేసింది. అరబ్ కంట్రీస్ అన్నింటినీ కూడా గాలికి వదిలేసి తన సైన్యాన్ని పెట్టేవేడే సర్దుకొని పారిపోయి రమ్మని ఆర్డర్స్ పాస్ చేసి అరబ్ కంట్రీస్ని దిక్కులేని అనాథల్లాగా వదిలేసే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని సౌదీ గ్రహించి సౌదీకి చెందినటువంటి ఒక స్పోక్స్ పర్సన్ ఓపెన్గా వరల్డ్ మీడియాలో తెలిపాడు, అమెరికా మమ్మల్ని యూజ్ చేసుకొని మమ్మల్ని దిక్కు లేకుండా వదిలేసి పారిపోయింది. ఇప్పుడు మేము గాల్లో దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాము, ఆ మిసైల్స్ మా పైన పడకూడదు అని. ఎందుకు అంటే అమెరికా తన యొక్క డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇజ్రాయిల్లో పౌరులను కాపాడడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంది, మా ప్రజల్ని గాలికి వదిలేసింది అని. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అరబ్ దేశాలతో అమెరికా ఒక ఒప్పందానికి వచ్చింది. ఏంటి మీ సెక్యూరిటీ మా బాధ్యత, మేము అక్కడ బేసెస్ని ఏర్పరచుకుంటాం, మా కొంత డబ్బులు కిరాయికి కూడా ఇవ్వాలి నెల. ఇది ఒప్పందం. మరి ఈ ఒప్పందం ప్రకారం నువ్వు ఆ బేసెస్ నుండి ఇరాన్పై అటాక్ చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ తిరిగి నీ దేశాలపైన అటాక్ చేస్తుంది. అప్పుడు డిఫెండ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీది కాదా? నీదే కదా. అలాంటప్పుడు నువ్వు ఆ దేశం విడిచి పారిపోతే ఆ దేశంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? అమెరికాతో మిత్రత్వంపై ఇకనైనా సరే అరబ్ దేశాలు మరొకసారి ఆలోచించుకోవాలి. అమెరికా ఫారెన్ పాలసీలో ఇది చాలా పెద్ద దెబ్బ పడబోతుంది. ఇక నుండి ఏ దేశం కూడా అమెరికాను గుడ్డిగా నమ్మదు. ఈ యుద్ధం ముగిసిన తర్వాత అరబ్ దేశాలు కొన్ని మేజర్ డిసిజన్ తీసుకుంటాయి. మెల్లిమెల్లిగా అమెరికా నుండి దూరం జరగడం మొదలు పెడతాయి. ఇది రాసి పెట్టుకోండి. ఇది ట్రంప్ చేసినటువంటి చాలా పెద్ద తప్పు. అమెరికా ఈ యుద్ధంలో గెలుస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ డిప్లొమసీ పరంగా అమెరికాకు అతిపెద్ద ఓటమి ఇది. ట్రస్ట్ అనేది అమెరికా పూర్తిగా కోల్పోయింది. మిడిల్ ఈస్ట్లో అమెరికా వర్చస్సు తగ్గడానికి పునాది పడింది. అరబ్ దేశాలు బయటకు చెప్పట్లేదు, కానీ అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది. అమెరికా ఏ క్షణమైనా సరే హ్యాండ్ ఇచ్చే రకం, కాబట్టి ఈ దేశంతో మనం జాగ్రత్తగా ఉండాలి అని. ఇక ఇరాన్ కూడా తప్పు మీద తప్పు చేస్తూ ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే ఇరాన్లో డిసిజన్ మేకర్స్ అందరూ కూడా మరణించారు. డిసిజన్ ఎవరు తీసుకుంటున్నారో కూడా ఇప్పుడు తెలీదు. ఖామినేయి కుమారుడు త్వరలో సుప్రీం లీడర్ అవుతాడని ఈరోజు తాజా వార్త. ప్రస్తుతం ఐఆర్జీసీకి చెందినటువంటి కొందరు అఫీషియల్స్ మేజర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బయటకి వార్త అయితే వస్తుంది. అయితే ఆ మేజర్ వ్యక్తి ఎవరో పేరు బయటకు రావట్లేదు. అంటే డిసిజన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో కూడా ఇప్పుడు తెలియట్లేదు. మేజర్ డిసిజన్ ఏదైతే ఉందో అరబ్లో ఉన్నటువంటి అన్ని దేశాలపైన ఒకేసారి మూకుమ్మడి దాడి, ఇది అసలు కరెక్ట్ డిసిజనేనా? దీనిపైన కూడా పలు చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక దేశం ఒకే సమయంలో అన్ని దేశాలపైన అటాక్ చేస్తే, అన్ని దేశాలు తిరిగి అటాక్ చేస్తే తట్టుకోగలదా? తట్టుకోలేదు. ఖతర్, సౌదీలో ఆల్రెడీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాయి, ఇరాన్ కనుక మా దేశాలపైన ఇలాగే దాడులు చేస్తే మేము కూడా యుద్ధానికి దిగాల్సి వస్తుంది అని. అయితే బ్యాడ్లో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు ఇరాన్ అటాక్ చేస్తున్నటువంటి ఈ అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సైనిక పరంగా చాలా వీక్ దేశాలు. వీటి దగ్గర డబ్బులు చాలా దండిగా ఉన్నాయి, కానీ సైనిక పరంగా చాలా వీక్. ఎందుకంటే ఇవి కిరాయి గుండాలని హైర్ చేసుకొని బతుకుతున్నటువంటి దేశాలు. ఇంతకీ ఆ కిరాయి గుండాలు ఎవరు? ఈ అమెరికా. అమెరికా అనేది మేము మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకొని అక్కడ బేసెస్ని ఏర్పరచుకుంది. అఫ్ కోర్స్ ఆ కిరాయి గుండాలే ఇప్పుడు పారిపోతున్నారు అనుకోండి. కాబట్టి ఇరాన్ ఈ దేశాలపైన అటాక్ చేసిన, అమెరికా బేసిస్ పైన అటాక్ చేసిన, అమెరికన్ ఎంబసీస్ పైన అటాక్ చేసిన పెద్దగా కౌంటర్ అటాక్ జరగలేదు. అసలు కౌంటర్ అటాకే జరగలేదు. కేవలం ఇజ్రాయెల్ మరియు అమెరికాలు మాత్రమే ఇరాన్ పైన అటాక్ చేస్తూ ఉన్నాయి. వేరే ఏ దేశం కూడా ఇంకా రంగంలోకి దిగలేదు. కానీ ఈరోజు ఇరాన్ ఒక పెద్ద తప్పు చేసింది. ఎలాంటి తప్పు అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చేసినటువంటి తప్పు చేసింది. హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం తప్పు చేశాడు? మన ఛానల్లో ఉన్నటువంటి రెండవ ప్రపంచ యుద్ధం వీడియో కనుక చూసి ఉంటే ఇమ్మీడియట్గా కామెంట్ చేయండి. హిట్లర్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటి రెండవ ప్రపంచ యుద్ధంలో? హిట్లర్ చేసిన అతిపెద్ద తప్పు రష్యా పైన అటాక్ చేయడం. అక్కడే పప్పులో కాలేశాడు, మొత్తం అంతా కోల్పోయాడు. సేమ్ థింగ్ ఈరోజు ఇరాన్ ఏం చేసింది? టర్కీ పైన మిసైల్ని అటాక్ చేసింది. లక్కీగా నాటో దళాలు ఆ మిసైల్ని డిస్మాంటిల్ చేశాయి, కాబట్టి టర్కీలో ఎలాంటి దాడి జరగలేదు. ఒకవేళ దాడి జరిగి ఉంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిడిల్ ఈస్ట్లో టర్కీ అనేది చాలా పవర్ఫుల్ దేశం. టర్కీ అనేది ఒక నాటో కంట్రీ కూడా. టర్కీలో కూడా అమెరికా బేసెస్ ఉన్నాయి. కాబట్టి ఆ అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుని ఇరాన్ అనేది టర్కీ పైన అటాక్ చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి టర్కీకి అసలు పడిరాదు, బద్ధశత్రు దేశాలు. కాబట్టి టర్కీ ఈ యుద్ధంలో ఇరాన్ పైన కాస్త సానుభూతి ప్రదర్శిస్తూ ఉంది. ఓపెన్గా యుద్ధంలోకి రావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. టర్కీకి ఈ యుద్ధంలోకి రావడానికి 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ని ఎంతైతే హేట్ చేస్తుందో టర్కీ కూడా అంతే హేట్ చేస్తుంది. మరి ఇరాన్ టర్కీలో రెండు ఏకం కావచ్చు కదా అంటే కాలేవు. ఎందుకంటే అక్కడ ఒక రిలీజియస్ కాన్సెప్ట్ ఉంది.
టర్కీ అనేది సున్నీ ప్రధాన దేశం, ఇరాన్ అనేది షియా ప్రధాన దేశం. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య మతపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఎప్పటికీ కలవలేవు. కానీ ఇద్దరి శత్రువు ఒక్కరే కాబట్టి టర్కీ యుద్ధంలోకి రావడానికి ససేమిరా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఇరాన్ ఏం చేస్తుంది, అలాంటి టర్కీ పైన ఈరోజు అటాక్ చేసి బలవంతంగా యుద్ధంలోకి లాగుతుంది. ఇది ఎలాగంటే రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా రష్యా కొన్నేళ్లు యుద్ధం చేసిన తర్వాత మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. జర్మనీ రష్యాల మధ్య ప్రధానంగా యుద్ధం నుంచే రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినప్పటికీ కూడా కొన్నేళ్ల తర్వాత రష్యా జర్మనీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మేము ఈ యుద్ధంలోకి రాము, మేము ఓడిపోయినటువంటి ప్రాంతాన్ని మాకు తిరిగిచ్చేసే అంటే జర్మనీ ఏం చేసింది, రష్యాకి ఆ ప్రాంతాలను తిరిగిచ్చేసింది. రష్యా పెట్టెబిడే సర్దుకుని ఈ యుద్ధానికి ఒక నమస్తే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది. యుద్ధంలో మళ్ళీ రావడానికి జీరో ఇంట్రెస్ట్ ఉండే రష్యాకి. కానీ హిట్లర్ ఏమని ఆలోచించాడు, రష్యా పైన మళ్ళీ అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని అదేవిధంగా ఆయుధాలను తన సొంతం చేసుకుంటే వాటితో అలైడ్ పవర్స్తో యుద్ధం చేసి గెలవచ్చు అనే ఒక దిక్కుమాలిన ఆలోచించి రష్యా పైన అటాక్ చేశాడు. చివరికి ఏమైంది, ఆ రష్యా చేతుల్లోనే హిట్లర్ ఓడిపోయాడు. ఈరోజు ఇరాన్ కూడా అలాంటి తప్పే చేసింది. యుద్ధంలోకి రావడానికి జీరో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టర్కీ పైన అటాక్ చేసింది. టర్కీ కనుక యుద్ధంలోకి దిగితే టర్కీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. టర్కీ డ్రోన్లు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తాయో మనం చూసాం. ఆల్రెడీ ఇజ్రాయెల్, అమెరికాలే చాలా పవర్ఫుల్. ఆ రెండు దేశాలతో యుద్ధం అనేది అసలు థింక్ చేయడానికి కూడా భయం వేస్తుంది. అలాంటి ఆ రెండు దేశాలతో ఇరాన్ పోరాడుతుంది. ఆ రెండు దేశాలతో ఒకవైపు పోరాడుతూనే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని దేశాలతో ఆల్మోస్ట్ యుద్ధం చేస్తూ ఉంది ఏకకాలంలో. ఇలాంటి సమయంలో మళ్ళీ ఒక కొత్త దేశాన్ని లోపలికి తీసుకోవడం అవసరమా? అది టర్కీ లాంటి పవర్ఫుల్ కంట్రీని. ఇది ఇరాన్ చేసినటువంటి అతిపెద్ద తప్పు. కొద్దిలో ప్రమాదం తప్పింది. నాటో దళాలు సక్సెస్ఫుల్గా దాన్ని డిస్మాంటిల్ చేయడంతో టర్కీలో ఎలాంటి ప్రమాదము జరగలేదు. ఎందుకంటే నాటోలో ఆర్టికల్ 5 ఉంటుంది. ఏ దేశం పైన అటాక్ చేస్తే అది నాటో దేశాలన్నిటిపైన అటాక్కి పరిగణిస్తారు. అప్పుడు నాటో దేశాలన్నీ కూడా యుద్ధంలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఇరాన్ మరింత ఐసోలేట్ అవుతుంది. ఖామినేయి మరణం తర్వాత నాటో దేశాల్లో ఒక చర్చ జరిగింది, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధంలోకి వెళ్ళాలా వద్దా అని. యూకే, స్పెయిన్ లాంటి కొన్ని దేశాలు ఓపెన్గానే అసలు ఈ యుద్ధం అనేది అన్నెసెసరీ, అనవసరంగా యుద్ధం చేస్తున్నారు అని ప్రకటించారు. ఈ యుద్ధంలో ఎంటర్ అవడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ట్రంప్ యూకేని ఒక రిక్వెస్ట్ చేశాడు. యూకే బేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ మిడిల్ ఈస్ట్కి దగ్గరలో వాటి నుండి అటాక్ చేయడానికి పర్మిషన్ అడిగాడు. యూకే అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఇలాంటి గొడవలోకి మేము యూకేని లాగడం మాకు ఇష్టం లేదు, మేము ఆల్రెడీ ఎకనామిక్గా చాలా దిగజారిపోయి ఉన్నాము, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, ఇలాంటి సమయంలో ఒక యుద్ధం మేము అఫోర్డ్ చేయలేము, కాబట్టి నీకు ఒక దండంలో దూతా అని చెప్పి యూకే ఓపెన్గా తెలిపింది. ఏదైనా ఉంటే ఓపెన్గా ఎండగట్టడం ఈ మధ్య ట్రంప్కి బాగా అలవాటు, నోటి దురుసు. దాంతో యూకేని కూడా కడిగి పడేశాడు. యూకేకి కొంచెం కూడా విశ్వాసం లేదు. ఒకప్పుడు యూకే లీడర్ విన్స్టన్ చర్చిల్తో మేము ఎంతగా కలిసి యుద్ధం చేశాము, ఇప్పుడు ఆ దేశం కాదు ఇది, పిరిగి పంద దేశం అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇరాన్పై ఈ అటాక్ ఏదైతే ఉందో నాటోలో కూడా కొంచెం విభేదాలను రెచ్చగొట్టింది. అలాంటి సమయంలో ఈ ఇరాన్ మళ్ళొక తప్పు ఏం చేసిందంటే యూకే బేసెస్ పైన అటాక్ చేయడానికి ప్రయత్నించింది. సైప్రస్లో ఉన్నటువంటి యూకే బేసెస్ పైన అటాక్ చేసింది. అంటే ఇరాన్ యూకేను కూడా మెల్లిమెల్లిగా యుద్ధంలోకి లాగుతూ ఉంది. ఒక సైన్యానికి సైన్యాధ్యక్షుడు లేకపోతే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. అమెరికా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్ మొదటి 2-3 రోజుల్లో ఎంతైతే దాడులు చేసిందో ఆ దాడుల తీవ్రత మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. విచ్ మీన్స్ ఇరాన్ దగ్గర వెపన్స్ మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆ వెపన్స్ తగ్గాయనుకో అప్పుడు అమెరికా మరియు ఇజ్రాయిల్ నేరుగా ఇరాన్ పైన అటాక్ చేస్తాయి. అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దింపుతామని స్టేట్మెంట్ ఇచ్చింది. అఫ్కోర్స్ ఇరాన్ దగ్గర మొత్తం 3000 మిసైల్ ఉన్నాయని ఒక అంచనా. అందులో 2000 మిసైళ్లు ఇతర దేశాలకు వెళ్ళగలిగే కెపాసిటీ కలిగి ఉన్నాయని అంచనా వేశారు. మరి ఈ 2000 మిసైళ్లు ఏదో ఒక రోజైతే ఫినిష్ కావాలి కదండి. అదేమీ అక్షయ పాత్ర కాదు, అయిపోయినా కొద్దీ మళ్ళీ రావడానికి. కాబట్టి ఒకానొక సమయంలో ఖచ్చితంగా వెపన్స్ అయిపోతాయి. అమెరికాలో వెపన్స్ అయిపోవడం అనేది అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ వరల్డ్లోనే హైయెస్ట్ వెపన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ న్యూక్లియర్ వెపన్స్, హైయెస్ట్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి దేశం అమెరికా. అమెరికా ఏం చేస్తుంది, ఇప్పుడు సౌత్ కొరియాలో, జపాన్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని మెల్లిమెల్లిగా మిడిల్ ఈస్ట్కి షిఫ్ట్ చేయాలని ఒక డిసిజన్ తీసుకుంది. విచ్ మీన్స్ అమెరికా ఈ యుద్ధానికి రెడీగా లేదు అని అర్థం. ఎందుకంటే అబ్రహం లింకన్ లాంటి శక్తివంతమైనటువంటి యుద్ధ నౌకల్ని ముందే నువ్వు తరలించావు, కానీ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఈరోజు తరలిస్తున్నావంటే ఈ స్థాయిలో ఇరాన్ నుంచి కౌంటర్ అటాక్ వస్తుంది అని అమెరికా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు అమెరికా యొక్క ఒక్క ఎంబసీ కూడా ఓపెన్గా యాక్టివ్ లేదు. ఆల్మోస్ట్ అన్ని బేసెస్ కూడా ఇరాన్ దాడులకు భయపడి షట్ డౌన్ అయిపోయాయని తాజా వార్త. అంటే ఈ యుద్ధం ద్వారా
అమెరికా తన యొక్క లోపాలని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసింది. అమెరికా పతనం ఈ యుద్ధం ద్వారా స్టార్ట్ అయిందా? దీనిపైన మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలపగలరు. ఈ వారికి సంబంధించినటువంటి మరిన్ని మేజర్ అప్డేట్స్ రేపటి నుండి ఎప్పటిలాగే గతంలో లాగే మళ్ళీ వస్తుంటాయి. ఎస్, అఫీషియల్లీ వీఆర్ బ్యాక్. అట్లీస్ట్ ఈ యుద్ధం ఆగేంత వరకు అయితే ఖచ్చితంగా నేను డైలీ వీడియో చేస్తాను. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.